తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాధవస్వామి మాట్లాడుతూ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్నారని తెలిపారు. తొలి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకోవడం వలన జన్మ ధన్యమవుతుందన్నారు. ఈ నెల 30వ తేదీ శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామని భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాలంకరణ సేవ జరిగి ఉన్నది. తెల్లవారుజాము నుంచి భక్తులందరూ కూడా బారులు తీరి స్వామివారి యొక్క దర్శనానికై వేంచేసి ఉన్నారు. పాలకవర్గం వాళ్ళందరూ కూడా ఈ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా విస్తృతంగా చేయటం జరిగింది. కాబట్టి తొలి ఏకాదశి మొట్టమొదటి పండుగ అంటూ ఉంటాం. దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి పర్వదినంగా భావిస్తూ ఉంటాం. ఈ రోజున విష్ణుమూర్తి పాల సముద్రంలో శేషతల్పంపై యోగ నిద్రలో ఉండేటువంటి రోజు కాబట్టి సేన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి చిలుక ఏకాదశి వరకు కూడా స్వామివారి యోగ నిద్రలో ఉంటారు. కాబట్టి ఈ 4 మాసాలను చాతుర్మాస్యం అంటూ ఉంటారు. ఈ రోజున స్వామిని దర్శించుకున్న వాళ్ళకి జన్మ ధన్యమవుతూ ఉంటుంది. యోగ నిద్రలో ఉపక్రమించేటువంటి యోగ నిద్రకు ఉండేటువంటి రోజు కాబట్టి ప్రారంభమయ్యేటువంటి రోజు కాబట్టి ఈ రోజున స్వామిని దర్శించినట్లయితే ఈ 4 మాసాలు కూడా స్వామిని సేవించినటువంటి పుణ్యం దక్కుతుంది. కాబట్టి ఈ రోజున ఏకాదశి పురస్కరించుకొని మా స్వామివారికి విశేషమైన అర్చనాది కైంకర్యాలన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారిని తొలి ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించి తరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ నెల 30వ తేదీ శ్రవణ నక్షత్రం గురువారం పురస్కరించుకొని మన దేవాలయంలో స్వామివారికి విశేషమైనటువంటి సహస్ర కలశాభిషేక కార్యక్రమం జరగబోతూ ఉన్నది. అంటే 1008 కలశాలతో స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహత్తరమైనటువంటి సదవకాశాన్ని సద్వినియోగపరచవలసిగా కోరుతున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన దేవాలయంలో కానీ ఎక్కడ కూడా జరిగి ఉండదు. తిరుమలలో ప్రతి బుధవారం జరుగుతూ ఉంటుంది. మన దేవాలయంలో కొత్తగా ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 30వ తేదీ జరగబోయేటువంటి సహస్ర కలశాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం.